హైవేస్ మధ్యతరగతి బ్రతుకులు ఎలా ఉంటాయి? ఇది ఒక ఎగ్జాంపుల్. పేరుకి రెడ్డి ఓసి, దెన్ రిజర్వేషన్ లేదు. ఏదైనా పని చేద్దామంటే రే మీరు రెడ్ లైన్ ఆ పని చేస్తారేంటారు అనేవాళ్ళు కొంతమంది. దెన్ ఏది పెడితే చేయలేరు. దెన్ గౌరవప్రదంగా ఉండే పనే చేయాలి, బట్ పని దొరుకుతుందంటే దొరకటం లేదు. డబ్బులోనే అంటే అతను మాత్రం. భార్య ఐ థింక్ పేరు కవిత రెడ్డి అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్ ఆ పేరు చంద్రశేఖర్ రెడ్డి గుర్తున్నారు. వాళ్ళ కూతురు ప్రీతా రెడ్డి, శ్రీతా రెడ్డి ఆమె పేరు గుర్తుంది. పిల్లోడు విశ్వాన్ రెడ్డి. మెయిన్ నాకు చంద్రశేఖర్ గారి మైండ్లో ఉండిపోయారు. కెమిస్ట్రీ లెక్చరర్, మాకు కెమిస్ట్రీ చెప్పిన పేరు చంద్రశేఖర్, అలా గుర్తుండిపోయింది నాకు. ఏజ్ 40+, కూతురు వయసు 14+, పిల్లోడు వయసు 10+. పిల్లోడు 5వ తరగతి, కూతురు వచ్చేసి 8వ తరగతి, 9వ తరగతి. అండ్ భార్య వీళ్ళది నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి. మన శ్రీశైలం వెళ్ళే రూట్లో హైదరాబాద్ నుంచి కల్వకుర్తి వచ్చింది, పెద్ద ఊరే. అక్కడ ఊరిలో పొలం ఉంది, అమ్మ అన్న అంతా ఉన్నారు. బట్ చదివిన చదువుకు తగ్గట్టుగా ఉద్యోగం చేసుకోలేదని కెమిస్ట్రీ లెక్చరర్గా చేశాడు. మధ్యలో 2019 ఆ సమయంలో ఇంకా ఇక్కడ మానేసి లెక్చరర్ ఏమైతే ఊర్లోకి వెళ్ళి వ్యవసాయం చేసుకున్నారు. వ్యవసాయంలో అనుకున్న వేళ పంట దిగుబడి రాల, లాభాలు అది పక్కన పెడితే నష్టాలు. ఇలా కాదు సిటీ వద్దాం బతికేద్దాం అని చెప్పి మరలా వచ్చారు. మరలా నారాయణ కాలేజ్ ఎక్కడో కెమిస్ట్రీ లెక్చరర్గా జాయిన్ అయ్యారు. మరి ఈయన చెప్పే విధానంలో ప్రాబ్లమా, లేదన్నప్పుడు శాలరీలు తక్కువ అని చెప్పి మానేశాడా? మొత్తానికి ఎక్కడో సమస్య వచ్చింది. 6 నెలల క్రితం జాబ్ వదిలేశాడు. పిల్లలేమో మంచి స్కూల్లో చదువుకుంటూ ఉన్నారు, పిల్లల ఫీజులు. ఈయనకు వచ్చేసి ఈ మధ్యలో పాపం హెల్త్ ఇష్యూస్ రేజ్ అయినట్టు, నర్వ్ సిస్టమ్ కావచ్చు, కిడ్నీ సిస్టమ్ కావచ్చు, అండ్ సైకలాజికల్గా, ఫైనాన్షియల్గా. సో ఆర్థిక ఇబ్బందుల పక్క, ఆరోగ్యపరమైన సమస్యల పక్క, ఊరెళ్ళా బతకలేము, ఇక్కడ ఉండే లైఫ్ లీడ్ చేయడం డబ్బు కూడా అంత డబ్బు లేదు, అలా అని చెప్పేసి ఎవరిని అడగలేము. లోన్లు అంటే రావు. ఇంకెలా? మనం చచ్చిపోతే పిల్లలు అనాథలు అవుతారు, పిల్లల్ని ఊరు పట్టించుకోరు, వద్దు. వాళ్ళ పిల్లోడు మరి ఊరేయటం ఎందుకు అనుకున్నారో మరి ఏంటో కానీ ఆ పిల్లోడికి పురుగుల మందు తాగిచ్చారు, చనిపోయాడు. కన్ఫర్మ్ చేసుకున్నారు. పాపం ఆ బిడ్డ ఆడపిల్ల, టీనేజ్లో ఉన్న పిల్ల, ఊరేసి చంపేశారు. 2 బిడ్డలు చనిపోయారు. ఆ బిడ్డను తీసుకుని వచ్చి బెడ్ మీద పెట్టేశారు. దెన్ వీళ్ళిద్దరిగా లెటర్ రాశారు, మా చావుకి ఎవరూ కారణం కాదు, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక, ఆరోగ్యపరమైన సమస్యలు పడలేక మా బిడ్డలు ఎవరికి భారం కాకూడదని ఇక మా అంతటా మేమే చనిపోతున్నాం. చంద్రశేఖర్ మెన్షన్ చేస్తూ అమ్మ, నాన్న, అన్న నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన చనిపోయాడు. ఇక ఆయన భార్య ఆల్రెడీ ఆమె నగలు వచ్చేసి పుట్టింటి నుంచి కూడా నగలు తెచ్చుకున్నట్టుంది, అవి కూడా తాకట్టు పెట్టారు ముత్తూట్ ఫైనాన్స్లో. అది మెన్షన్ చేస్తూ మమ్మల్ని క్షమించండి, ముత్తూట్ ఫైనాన్స్లో నగలు ఉన్నాయి, విడిపించి అమ్మకి ఇవ్వండి, ఇక మా సామాన్లు కనుక ఉన్నట్టయితే ఎవరికి పనికి వస్తాయంటే వాళ్ళకి ఇచ్చేసండి, దానం చేసండి, డొనేట్ చేసేయండి, మా బాడీలు మా నలుగురివి సొంతూరు తీసుకెళ్ళేసి అంచుకట్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఇది మన ప్రభుత్వం ఫెయిల్యూరా, సిస్టమ్ ఫెయిల్యూరా, అంటే సమాజం ఫెయిల్యూరా, లేదు ఆ కుటుంబమే కూలీ నాలి చేసుకున్న బతకొచ్చు కదా ఊరెళ్ళి, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగానే చెప్తున్నారు కదా అన్నప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూ పోయి రకం చనిపోయారు. కింద కామెంట్లో మీరే తెలియచేయండి. బట్ నేనైతే చెప్తున్నాను కదా, ఈరోజు ఎంతోమంది ఓసీలలో ఉన్నటువంటి వాళ్ళు రెడ్డి, కాపు, కమ్మ, బ్రాహ్మణ్, వైశ్య, రావు, ఇలా ఎవరెవరెవరెవరో ఇలా ఉన్నటువంటి వాళ్ళల్లో పేదరికంతో మగ్గుతూ ఏదైనా పని చేద్దామంటే కులం ట్యాగ్ అడ్డొస్తూ, వేరే ఊరిలో బతుకుదామంటే ఐడెంటిటీ ఏమని చెప్పుకోలేదు తెలియక నలిగిపోతూ అర్థాంతరంగా చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వాన్ని. వారు డే 1 నుంచి డిగ్నిటీ ఆఫ్ లేబర్ తెలుసుకొని కష్టపడి బతకాలా, కులం కూడిపెట్టదు, మన కష్టపడే తత్వం మనం కూడిపెట్టింది, మన పిల్లలు మనం పోషించుకోవాలా, మన భార్య మనం పోషించుకోవాలా, మూటలు మోద్దాం, కూలీనాలు చేద్దాం, ఏం పర్లా, పలుగు పారా పడదాం అని అనుకొని మీరు ఇక్కడ అడుగు వేస్తే మీరు బతకొచ్చండి, గొప్పగా అవుతారండి. చావు పరిష్కారం కాదండి, దయచేసి జాగ్రత్త. ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఆసుపత్రులు ఉన్నాయి, ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఊరు వెళ్ళిపోతే కనీసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దాని కిందనే బతకొచ్చు, రేషన్ కింద వస్తాయి. పిల్లలు చదువులు అన్నప్పుడు ఊళ్ళల్లో బాగానే ఉంటున్నాయి ఇప్పుడు స్కూల్స్ అన్నీ కూడా.
చావు పరిష్కారం కాదు. చావు పరిష్కారం అంటే ఎవరైనా ఆలోచిస్తున్నది ఇటువంటి వాళ్ళు, ఇటువంటి వారిని గుర్తించి బంధువులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు ఆదుకోవాలని కోరుకుంటూ ఉన్నాను.